సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతి వారం సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిన కోరుచున్న సోమవారం 12 అలాగే 13, 14 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు ఉంటే మీరు తెలిసిన వారికి తెలియజేయండి. మీరు కూడా పాల్గొని పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఆమేన్. ప్రియకుమారక మాతే దేవుని యొక్క వాక్యము ఒక స్పష్టత మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీకున్న శోధన వేదన నిన్ను భయాక్రాంతులు చేస్తుందా, లేదా నీకున్న ఆపదను బట్టి నీకు ఎక్కడి నుంచి సహాయం రాదని నువ్వు అనుకుంటున్నావా? అలాంటి ఒక ఆలోచనే ఆనాటి యూదా ప్రజలు కూడా కలిగినది. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు వారికున్న ప్రశ్న, మేము ఎవరి దగ్గర ఉండాలి, లేదా మా జీవిత పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. నిజంగానే ఆ ప్రజలైనా విడుదల చేశాను, విమోచన చేశాను. ఈరోజు నాకు మధ్య నమ్ము, ఆయన చెప్తున్నాడు, భయపడక, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం అనుకుంటుంది కాబట్టి దేవుడు సకాలంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు. దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువునందు నమ్మకొంచు. ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు ఉన్నాలు. ఆయన ఉదయ కలసమిలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి ఉన్నాలు. ప్రభా, నీ మాట ప్రకారం భయపడకుండా నీ సహాయం కొరకు వచ్చిన బిడ్డలను ధైర్యపరచండి. నీ గొప్ప కార్యం చేయండి. మార్గాలు సరళం చేయమాట దేవా, నీకు ఉన్నాలు. వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చండి. వారు ఏదో అడుగుతున్నారో ఆయన సమృద్ధి పరిచి నీ కృపాక్షమలతో నింపి దేవా, ఏదైతేనైనా వారు ఆశపడుతున్నారో ఆశను నెరవేర్చబడుతున్నా దేవా, నీకున్నాను. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, ఈ యొక్క దినాన్ని ప్రభా ఉదయ కలసమైన సన్నిధికి వచ్చి మొరపెడుతుండగా ప్రతి బంధకాలను విడుదల చేసి వారు అనుకున్న కోర్టులు సిద్ధపరిచేయమని ఏసునమడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.